విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ వెలుగు వీఓఏ ఉద్యోగుల సంఘం ధర్నా నిర్వహించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయిల వేతనాలు వెంటనే చెల్లించాలని, కోర్టు ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని, అక్రమంగా తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులు అరికట్టి మహిళా మార్టుల్లో సరుకులు బలవంతపు కొనుగోళ్లు ఆపాలన్నారు. వీఓఏలతో మా విశాఖపట్నం ప్రతినిధి ఉషారాణి ఫేస్ టు ఫేస్. ఏపీ వెలుగు ఉద్యోగుల సభ్యురాలు మనతో ఉన్నారు. వాళ్ళ ప్రధాన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ ప్రధాన సమస్య ఏంటి? మీరు ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నారు? నమస్కారం అండి, నేను భీమిలి మండలం నుంచి వచ్చాను. నా పేరు కొయ్య వెంకటలక్ష్మి. నేను అక్కడ గత సంవత్సరం నుంచి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మాకు 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తారని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎలక్షన్స్ ముందు ధర్నాలు చేస్తే మాకు హామీ ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా సర్క్యులర్ అనేది రద్దు చేస్తామని చెప్పి. అలాగే మాకు వ్యక్తిగత అకౌంట్లో కూడా శాలరీస్ పడటం లేదు. మేము మా శాలరీస్ మేము తీసుకోవాలన్నా వేరే వాళ్ళ సంతకాలు అడుగుతున్నారు. సో ఆ సంతకాలు అవి లేకుండా డైరెక్ట్ మా ఖాతాకి శాలరీ పడేటట్టు కూడా మాకు అమలు చేయాలి. ఇంకోటి ఏంటంటే ఉద్యోగ భద్రత ఖచ్చితంగా కల్పించాలండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది ఉద్యోగం చేస్తున్నాం కానీ మాకు పర్మనెంట్ అనేది లేదు. గవర్నమెంట్ సెక్టర్ అనేది కాదు. ఆ ఉద్యోగ భద్రత అనేది మాకు మాత్రం కల్పించాలి. అలాగే అందరికీ నమస్కారం అండి. నా పేరు రెల్లి కొండమ్మ. నేను అనంతపురం మండలంలో వివోఏగా వర్క్ చేస్తున్నాను. 2010 నుంచి నేను వర్క్ చేస్తున్నానండి. కానీ మాకంటూ ఒక ఉద్యోగ భద్రత లేదు, మాకంటూ ఒక ఇన్సూరెన్స్ అనేది లేదు. మేము ఏదో రోడ్డు మీద బతికినట్టు, ఏదో రోడ్ల మీద పనులు చేసుకున్నట్టు ఎంతమందికి సేవ చేస్తున్నాం. మాకంటూ భద్రత అంటే కల్పించట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తామనే తప్ప కానీ ఏ ప్రభుత్వం మాకు హామీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం అలాగే ఇచ్చేశారు. అందుకే వాళ్ళ ఇంటికి పంపించి మిమ్మల్ని వేరుకోరి మేము అందరమే ఎన్నుకున్నది ఎందుకండి మీరు మాకు వర్క్ ఎలాగే చెప్తున్నారో మా భద్రత కూడా మీరేనండి. అలాగే భద్రత కల్పించాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 4 నెలలు వేతనాలు మాకు కంటిన్యూగా అవ్వట్లేదు, ప్రతి నెల పడట్లేదు. మేము కూడా ఎలా బతకాలండి? ఇంట్లో మా పిల్లలు మా భర్తతో మేము ఎలా బతకాలి? మీరు 4 నెలలు 8,000 జీతం వేస్తున్నారా? 8,000 నెలలకి పడకపోతే మేము ఎక్కడండి బతకాలి? మేము ధరలు కూడా విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు మీరు. ఆ విధంగా మేము ఇంట్లో కుటుంబ సహకారం చేసుకోవాలి. మాకు ముఖ్యంగా 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి, మాకు ఐడెంటిటీ కార్డులు ఇప్పించాలి సార్ మీరేని. హెచ్ఆర్ పాలసీ కూడా చేయించాలి. గత సంవత్సరం ఎన్నికల ముందు వచ్చేటప్పుడు బండారు దత్తాత్రేయ గారు చెప్పిన మాటలు ఏంటంటే ఇలాగ మీకు అన్ని హామీ ఇస్తామని చెప్పారు. 36 గంటల మీద. నా పేరు శ్యామల అండి. మా అనంతపురం మండలం గిరిజల గ్రామం. మాకైతే 50 సంఘాలు 53 సంఘాలు ఉన్నాయి. అలాగే మా మండలం మొత్తం బీఓఏలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఒకటే ప్రాబ్లం ఏంటంటే కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, అలాగే బకాయి వేతనాలు చెల్లించాలని, మా సొంత ఖాతాల్లోకి అమౌంట్లు వెయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేము గొడ్డు చాకరీ చేస్తున్నాము, కానీ మాకంటూ ఒక గుర్తింపు లేదు. ఏది లేకుంటే మేము వర్క్ చేస్తున్నాం. జనాలకి మాకు ప్రతి ఒక్క ఏ ప్రభుత్వం వచ్చినా ఏ మీటింగ్లైనా జనాలు తీసుకుని వెళ్ళటమే కాదు, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా మేము పనిచేస్తాం. కానీ మాకు వచ్చేటప్పటికి ఏమీ లేదు, మాకంటూ ఒక గుర్తింపు లేదు. కనుక గుర్తింపు కావాలని గుర్తింపు కార్డులు, అలాగే మాకు యూనిఫామ్ ఒకటి ఇవ్వాలి. ప్రభుత్వం పెట్టిన ఏ కార్యక్రమం చేస్తున్నాం కనుక మా వివోఏలకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే ప్రభుత్వం ఈరోజు మేము ఈ ప్రభుత్వం వచ్చిందని డిమాండ్ కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ మాకంటూ న్యాయం అంటూ జరగట్లేదు. కనుక ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మాకున్న కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని గతంలో చెప్పారు, అప్పుడు చేయలేదు. మొన్న ప్రభుత్వం కూడా చేయలేదు, ఇప్పుడు కూడా చేయాలి. అలాగే రాజకీయ వేధింపులు కూడా మాకు లేకుండా చేయాలి. రాజకీయ వేధింపులు కూడా ఎక్కువ జరుగుతున్నాయి, అది కూడా రద్దు చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా అటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాము సార్. చూస్తున్నారు కదా, ఈ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. వీళ్ళ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని వారికి విన్నవించుకుంటున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో ఉషా, D5 న్యూస్, విశాఖపట్నం.